విడుదల రజని మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని పోలీస్ మైనింగ్ అధికారులతో కలిసి వ్యాపారుల్ని బెదిరించి డబ్బులు దండుకున్న పాపాలు పండిపోయాయి. అధికారం పోవడంతో డబ్బులు ఇచ్చిన వారు ప్రభుత్వానికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఓ వ్యాపారి చేసిన ఫిర్యాదుపై విజిలెన్స్ దర్యాప్తు చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిలకలూరుపేట నియోజకవర్గంలో స్టోర్ కలెక్షన్ నిర్వహిస్తున్న యాజమాన్యానికి ముందుగా కప్పం కట్టాలని సమాచారం పంపారు. వారు కట్టలేమనడంతో అక్రమ మైనింగ్ చేశారని అధికారులతో 50 కోట్ల రూపాయల ఫైన్ వేయించారు. దాంతో ఆ వ్యాపారులు కాళ్ల బేరానికి వచ్చారు. పోలీస్ ఆఫీసర్ అయిన జాషువా వారిని బెదిరించారు. అందరూ కలిసి 2,20,00,000 వసూలు చేసుకున్నారు. ఇందులో 2 కోట్ల విడుదల రజని, 10 లక్షలు ఆమె పిఏ, మరో 10 లక్షలు పోలీస్ అధికారి జాషువా తీసుకున్నారు. విజిలెన్స్ దీన్ని నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రభుత్వం ఇప్పుడు విజిలెన్స్ నివేదికపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేసులు పెట్టి క్రిమినల్ చర్యలు తీసుకుంటే జైలుకెళ్లాల్సి ఉంటుంది. ఇంకా ఆమెపై చాలా ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల డబ్బులు తిరిగి ఇచ్చారు. కానీ ఇంకా 10కి పైగా ఫిర్యాదులపై విచారణ జరగాల్సి ఉంది.